ఒకే రోజు రెండు వేరు ప్రాంతాలు, కానీ టార్గెట్ ఒకటే, మారణ హోమం. ఒకవైపు అమాయక తోట కార్మికులపై తూటాల వర్షం, మరోవైపు ప్రజలను రక్షించేటువంటి పోలీస్ అధికారులపైన కాల్పులు. మొత్తం 25 మంది శవాలుగా మారారు. మధ్య అమెరికా ఖండంలోని హోండ్రోస్ దేశంలో మరోసారి చావు కేకలు వినిపించాయి. అసలు హోండ్రోస్లో ఏం జరుగుతోంది? అక్కడి ఖనిజ సంపదే పర్యావరణ ప్రేమికుల చావు కారణమైందా? సంపద, డబ్బు ఎక్కడైతే ఎక్కువగా చేరుతాయో అక్కడ ప్రశాంతత కరువై గొడవలు అలాగే అశాంతి పెరుగుతున్నాయనే నిజాన్ని మన పెద్దలు ఎప్పుడో గమనించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథ కూడా అదే. హోండ్రోస్ ఒక చిన్న దేశమైనా అక్కడి భూములు చాలా విలువైనవిగా మారడంతో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు, మైనింగ్ మాఫియా అక్కడి నెత్తుటి రాత రాస్తున్నాయి. ఈరోజు మనం డీటెయిల్డ్గా హోండ్రోస్ రక్త చరిత్ర గురించి వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక కథ మొదలైంది ఉత్తర హోండ్రోస్లోని ట్రూజిల్లా మున్సిపాలిటీలో. అదొక పెద్ద ఫామ్ ల్యాండ్. అక్కడ ఫామ్ ఆయిల్, అరటి తోటలు ఉంటాయి. రోజులాగే కార్మికులు తమ పనిలో నిమగ్నమైపోయారు. కానీ ఒక్కసారిగా కొంతమంది దుండగులు ఆ తోటలోకి ప్రవేశించారు. మాటలు లేవు, వార్నింగ్ కూడా లేదు, కేవలం తుపాకుల మోతలు మాత్రమే వినిపించాయి. కడుపు నింపుకోవడానికి చేత గొడ్డలి పట్టిన కూలీలు వాళ్ళంతా శవాలై తిరిగి వస్తారని ఆ కుటుంబాలు కనీసం ఊహించలేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూరీ మోరాకు తెలిసినటువంటి సమాచారం మేరకి ఆ తోటల్లో దుండగులు జరిపినటువంటి ఫైరింగ్లో 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ ఆఫీసర్ ఎడ్గార్డో బర్హోనా మొదటి 10 మంది అని చెప్పినప్పటికీ మృతుల సంఖ్య 19కి చేరుకుంది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఎదురైంది. దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకోకముందే బాధితుల బంధువులు భయంతో మృతదేహాలను తీసుకెళ్లిపోయారు. అందుకే ఆ కాల్పుల్లో మృతుల సంఖ్యను లెక్కించడం పోలీసులకు సైతం ఒక పెద్ద సవాలుగా మారింది. ఇకపోతే అసలు ఈ ట్రూజిల్లా ప్రాంతంలో ఇంత హింసకు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక దశాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఈ ప్రాంతం విలువైనటువంటి సహజ వనరులకి, సారవంతమైనటువంటి భూములకి నిలయంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇదే ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. భూ యాజమాన్యం కోసం, వనరుల నియంత్రణ కోసం ఇక్కడ భూస్వాములు, కంపెనీలు, స్థానిక గిరిజనుల మధ్య దశాబ్దాలుగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పర్యావరణవేత్తలకి, యాక్టివిస్టులకు బెదిరింపులు వస్తూనే ఉంటాయి. ఎంతలా అంటే ఇంటర్ అమెరికన్ మానవ హక్కుల కమిషన్ IACHR గతంలోనే ఇక్కడి కార్యకర్తలకు రక్షణ కల్పించాలని హోండ్రూస్ ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కానీ అది ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఇక్కడ భూమిలో బంగారం పండుతుంది. మీరు వింటుంది నిజమే. హోండ్రోస్లోని కరేబియన్ తీర ప్రాంతంలో భూములు ఫామ్ ఆయిల్ సాగుకు అనుకూలమైనవి. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెలు, కాస్మెటిక్, బయోఫ్యూయల్స్ కోసం పామ్ ఆయిల్కు భారీ డిమాండ్ కూడా ఉంది. ఇక్కడి భూముల్లో పామ్ ఆయిల్ తోటలు వేస్తే భారీ లాభాలు కూడా వస్తాయి. అందుకే ఆగ్రో ఇండస్ట్రియలిస్ట్ స్థానిక రైతుల నుంచి, గిరిజనుల నుంచి వేలాది ఎకరాలు చౌకగా లేదా బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేస్తుంటారు. ఈ దాడులకి, గొడవలు కూడా ఈ పామ్ ఆయిల్ తోటలు చుట్టే తిరిగేవి. అలాగే అపారమైనటువంటి ఖనిజ సంపద ఆ మట్టిలో దాగి ఉంది. హోండ్రూస్ భూగర్భంలో విలువైనటువంటి ఖనిజాలు దాగి ఉన్నాయి. ఇక్కడి కొండలు, అడవుల్లో బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుము వంటి ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మైనింగ్ కంపెనీలు ఈ ఖనిజాలను తవ్వి తీయడానికి ప్రభుత్వాల నుంచి లైసెన్సులు కూడా పొందుతూ ఉంటాయి. అయితే ఈ మైనింగ్ల వల్ల స్థానిక నదులు, అడవులు కలుషితమవుతాయని పర్యావరణవేత్తలు, గిరిజనులు ఆ భూములను కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతూ ఉంటారు. ప్రకృతిని కాపాడుకోవాలనుకునేటువంటి వారికి ఈ దేశంలో లభించేటువంటి బహుమతి ఏంటో తెలుసా? జైలు శిక్ష కాదు, డైరెక్ట్గా మరణశిక్ష. ఇక భూమిని తల్లిలా చూసుకునేటువంటి దేశంలో అదే భూమి కోసం రక్తం ఏరులై పారుతోంది. గతంలో హోండ్రోస్ ప్రాంతంలో జరిగినటువంటి హత్యల డేటా చూస్తే అది 2024 సెప్టెంబర్ ప్రముఖ పర్యావరణ నాయకుడు జువాన్ లోపేజ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. ప్రకృతిని కాపాడాలనుకున్నందుకే ఆయనను ఇదే ప్లేస్లో కాల్చి హతమార్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన హత్యకు సూత్రధారులైనటువంటి 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది హోండ్రూస్ లాంటి దేశంలో చాలా అరుదైన విషయం, చాలా రేర్ థింగ్ అని చెప్పాలి. ఇక NGO గ్లోబల్ విట్నెస్ రిపోర్ట్ ప్రకారంగా 2023లో 18 మంది పర్యావరణ ప్రేమికులు ప్రాణాలు వదిలారు. 2024 అదే సంవత్సరంలో 5 నేచర్ను కాపాడబోయి బలైపోయారు. ఇక ప్రపంచంలోనే పర్యావరణాన్ని రక్షించినటువంటి వారికి ప్రమాదకరమైన దేశాల్లో
హోండ్రూస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ట్రూ జిల్లాలో కార్మికుల రక్తం మరకలు ఆరకముందే అదే రోజు మరో షాకింగ్ ఘటన జరిగింది. ఈసారి టార్గెట్ సామాన్య ప్రజలు కాదు, ఏకంగా పోలీస్ అధికారులే. కోర్టెస్ డిపార్ట్మెంట్లోని ఒమోవా మున్సిపాలిటీలో సెకండ్ అటాక్ జరిగింది. రాజధాని టెగుసిగల్పా నుండి ఒమోవా ప్రాంతానికి పోలీసులు కాన్వాయ్ ప్రయాణిస్తోంది. అయితే వారు అక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి క్రిమినల్ గ్యాంగ్స్పై ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టడానికి వెళ్తున్నారు. కానీ ఆ గ్యాంగ్స్కు ఈ సమాచారం ముందే తెలిసింది. ఆ దుండగులు పక్కా స్కెచ్తో పోలీస్ వాహనాలపైన తూటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఒక సీనియర్ కమాండర్తో సహా 6 పోలీసులు అక్కడికక్కడే మరణించారు. చట్టాన్ని రక్షించేటువంటి కాకీలకే రక్షణ లేకపోతే ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? తుపాకీ పట్టినటువంటి గ్యాంగుల ముందు ప్రభుత్వ యంత్రాంగమే మోకరిల్లింది. ఈ 2 దారుణ దాడుల తర్వాత హోండ్రూస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో రంగంలోకి దిగింది. ఇక జాతీయ పోలీసులు, సాయుధ దళాలు ఆయా ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లతో ఇన్వెస్టిగేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. కానీ గతం చూస్తే అలాంటి నేరస్తులకు శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువని అనలిస్టులు చెప్తున్నారు. ఇక హోండ్రూస్ హత్యల డేటా ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారంగా ఈ దేశం దశాబ్దాలుగా ఇల్లీగల్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్, లోకల్ గ్యాంగ్ వార్లకి కేంద్ర బిందువుగా ఉందట. ఇక 2011లో గరిష్ట స్థాయిలో ప్రతి 1,00,000 మంది జనాభాకు 83 హత్యలు నమోదయ్యేవి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇక ఈ మధ్య కాలంలో ఇవి భారీగా తగ్గినప్పటికీ గ్యాంగ్ వార్స్, క్రైమ్ రేట్ మాత్రం అలాగే ఇంకా ఆ దేశంలో కొనసాగుతుంది. నేరాలను అరికట్టడానికి హోండ్రూస్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. అయితే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆర్మీ, పారామిలిటరీ యాక్షన్ వల్ల హింస పెరగడమే కాకుండా కిడ్నాప్లు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ లాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని వారంతా ఆరోపిస్తున్నారు. 2026 మే 21న జరిగినటువంటి ఈ 25 హత్యలు కేవలం ఒక సంఖ్య కాదు, 25 కుటుంబాల ఆశలు, ఆశయాలు బుగ్గిపాలైపోయాయి. ఇక భూమి కోసం పోరాడేటువంటి పేదవాడికి చావే గతవుతోందా? శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసులు ప్రాణాలకు కూడా విలువలేదా అనే ప్రశ్నలు ఈ దేశవ్యాప్తంగా మొదలైపోయాయి. ఈ దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్ వార్, భూస్వాముల దౌర్జన్యాల మధ్య నలిగిపోతున్నటువంటి హోండ్రూస్లో శాంతి ఎప్పుడు వర్ధిల్లుతుందో ఎవరికీ తెలియదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ బుల్లెట్లే చట్టాన్ని శాసిస్తూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి కూలీలకి ఎదురవుతున్నటువంటి దారుణమైనటువంటి మారణ హోమం ఆగేదెన్నడు అంటూ ఆ హోండ్రూస్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ స్థాయిలోనే నిజంగానే పర్యావరణాన్ని కాపాడే వారికి ఎప్పటికైనా శిక్ష మరణశిక్షేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.